ఉభయ సభల్లో ఎంపీల సస్పెన్షన్పై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అన్ని రాష్ట్రాల నుండే కూటమి నేతలు నిరసన చేస్తున్నారు. తెలంగాణలో అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నేతలు నిరసనలు చేపట్టారు. ఆ కారణంగా ఎంపీలను సస్పెండ్ చేయడానికి ఖండిస్తూ వరంగల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బటాయించి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదేవిధంగా పార్లమెంట్లో భద్రతా లోపంపై మండిపడ్డారు. నలుగురు సభ్యులు అకంతకులు బీజేపీ రాసి పెట్టుకొని లోపలి నిండు పార్లమెంటు సభ జరుగుతున్న సమయంలో టియర్ గ్యాస్ లాంటి విషవాయులు బాంబులతో లోపలికి వెళ్ళిపోయిందంటే అక్కడ పార్లమెంట్ లో ఎంత భద్రత ఉన్నది. అక్కడ ప్రతిపక్ష పార్టీలకు కానివ్వండి, మన అధికార పార్టీ వాళ్ళకి కానివ్వండి, ఒక పార్లమెంట్ లో వేరే దేశాలు సిగ్గుచేటుగా మన దేశాన్ని చూపుతున్నాయి. ఒక నలుగురు వ్యక్తులు లోపల జొర్రి అంత అఘాతం చేసిందని పార్లమెంట్ సెక్షన్ లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలు మాట్లాడుతుంటా ఈ బీజేపీ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ చేయడానికి నిరసనగా ఈరోజు హన్మకొండ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ